సుమతి ఇంకా నాట్యం మొదలయ్యాక నాకు ప్రీతి, ఉష, సీత ముగ్గురు సమానమే, న్యాయమైన తీర్పే ఇస్తాను అని చెప్పి ఇంకా సుమతి అంటూ ఉంటుంది. అంటే మా మాస్టర్ అన్యాయమైన తీర్పు ఇస్తారు అంటున్నారా? ఆయన నిజాయితీనే శంకిస్తున్నారా? మా టీచర్ నిజాయితీనే శంకిస్తున్నారా? మీకు మీ మాస్టర్ ఎంతో, మాకు మా టీచర్ అంతే. అప్పుడు మహాలక్ష్మి కోపంగా ఆపండి అని అంటుంది. జడ్జిగా ఎవరుండాలో ఓటింగ్ పెట్టుకుందాం. ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళే జడ్జిగా ఉంటారు. మీ వైపు ఎక్కువ మంది ఉన్నారని ఓటింగ్ పెడుతున్నావా వదినా అని అంటుంది. మహాలక్ష్మి, నేను మువ్వా హాసన్ గారిని జడ్జిగా అంగీకరిస్తున్నాను, నాతో ఏకీభవించే వాళ్ళు చెయ్యెత్తండి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. ఇంకా గిరి, అర్చన, జనార్దన్, ప్రీతి, ఉష వాళ్ళందరూ ఇంకా చేయలేపుతారు మహాలక్ష్మితో పాటు. మా వైపు 7 ఓట్లు పడ్డాయి, మీ వైపు ఎన్ని అని చెప్పి ఇంకా గిరి అడుగుతూ ఉంటాడు. అర్చన, ఎన్నండి, టీచర్తో కలుపుకున్న వాళ్ళ వైపు 4 ఓట్లే అని అంటుంది. ఇంకా వాచ్మెన్ ఇంట్లో పనిచేసామా, నా ఓటు టీచర్ గారికి అని అంటారు. అయినా మీ వైపు 6 ఓట్లే కదా, మా వైపు 7 అని చెప్పి అర్చన అంటుంది. మా వైపు రామ్ ఉన్నాడు, రామ్తో కలుపుకుంటే మా వైపు 7 ఓట్లు అవుతాయని చెప్పి అంటుంది. ఇంకా మహాలక్ష్మి, ఏడి రామ్ ఎక్కడున్నాడు అని అంటే, రామ్ రూమ్లో ఉన్నాడు, వెళ్ళి తీసుకువస్తాను అని అంటాడు. సీత అప్పుడు, వద్దు బాబాయ్, మువ్వా హాసన్ గారినే జడ్జిగా ఉండనివ్వండి అని చెప్పి సీత అంటుంది. సరైన టీచర్ అని అడిగితే ఇంకా సుమతి కూడా వారే జడ్జి అని చెప్పి అంటుంది. జడ్జి ముందుగా ముగ్గురు డ్యాన్స్ చేస్తారు. ఇందులో ముందు ఎవరు డ్యాన్స్ నుంచి తప్పించుకుంటే వాళ్ళని పోటీ నుంచి తప్పించుకొని ఇంకా 2 పోటీ పడతారు. ఇంకా మొదలు పెడదామని అంటే ఇంకా ముగ్గురు డ్యాన్స్కి రెడీ అవుతారు. రామ్ రూమ్లో ఉండి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ప్రీతి, ఉష, సీత ముగ్గురు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. డాన్స్ చేస్తుండగా ఉష ఒక్కసారిగా పక్కకు జరుగుతుంది. ఇంకా మాస్టర్ని అడుగు తడబడింది, నువ్వు పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి అంటే ఇంకా సరేనని చెప్పి ఇంకా ఉష పోటీ నుండి తప్పుకుంటుంది. మాస్టర్ గారేమో, ఇంకా మీ ఇద్దరి మధ్య పోటీ, 2వ రౌండ్కి 10 నిమిషాల సమయం ఉంది, కాస్త రిలాక్స్ అవ్వండి అని చెప్పి అంటారు. ఇంకా మహాలక్ష్మి ప్రీతి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఓడిపోకూడదు ప్రీతి, తేడా వస్తే నేను చెప్పింది చెయ్యి అని చెప్పి అంటే ఇంకా ప్రీతి సరే పిన్ని అని అంటుంది. సీతకి, చలపతికి, రేవతికి ఫోన్ చేశాను, వాళ్ళందరూ పోటీ అడవిలో ఉన్నారేమో అని చెప్పి అంటూ ఉంటే, మరి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా బావా అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది లలిత వాళ్ళ చెల్లి. ఈలోపు శివకృష్ణకి ఫోన్ వస్తూ ఉంటే ఇంకా సీతనని అంటే, కాదు ఏదో కొత్త నెంబర్ అని అండి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు శివకృష్ణ. నేను సాంబా ఇంకా ఫోన్ చేస్తాడు. పోటీ మొదలైందని అంటే, మొదలవ్వడం ఏంది సార్, పోటీ హోరాహోరీగా జరిగింది అని చెప్పి చెప్తాడు. ముగ్గురు పోటాపోటీగా డ్యాన్స్ వేశారు, అందులో ఉషమ్మ పోటీ నుండి తప్పుకున్నారు అని చెప్పి చెప్తాడు. ఇంకా మొదటి రౌండ్ గెలిచిందని ఇంకా ఇంట్లో వాళ్ళందరూ సంతోషిస్తూ ఉంటారు. సేపట్లో 2వ రౌండ్ ప్రారంభం అవుతుంది. అది ముగిశాక మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఇంకా వాచ్మెన్ ఫోన్ పెట్టేస్తాడు. 2వ రౌండ్లో కూడా సీతే గెలుస్తుందని చెప్పి ఇంకా ఇంట్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మాస్టర్ గారేమో 2వ రౌండ్ మొదలవుతుంది అని చెప్పగానే ఇంకా రేవతి, చలపతి అందరూ ఇంకా సీతకి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంటారు. మహాలక్ష్మి ఏమో ప్రీతికి చెప్పింది గుర్తుంది కదా, దాని కళ్ళల్లో కారం కొట్టని ప్లాన్ చెప్తూ ఉంటుంది. డ్యాన్స్ మొదలవుతుంది. ఇంకా రామ్ ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రీతి కాలడ్డు పెట్టడంతో ఇంకా సీత కింద పడిపోతుంది. ఇంకా కళ్ళజోడు పక్కన పడడంతో నెత్తుక్కుంటూ ఉంటుంది. ఇంకా ఈలోపు కారం ప్లేట్ని తన్నేసరికి ప్రీతి ఇంకా కారం వచ్చి సీత కంట్లో పడుతుంది. సుమతి, ఏమైంది సీత, కళ్ళు తెరువు అని అంటే, కళ్ళు మండుతున్నాయి టీచర్, కళ్ళు తెరవలేకపోతున్నాను అని చెప్పి ఇంకా సీత బాధపడుతూ ఉంటుంది. ఓడిపోయినట్టే కదా మాస్టర్ అని చెప్పి అడగానే ఇంకా సుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మా ప్రీతి గెలిచినట్టే కదా అని చెప్పి ఇంకా అర్చన అంటూ ఉంటుంది. సుమతి సీతను పడేసి కావాలనే కళ్ళల్లో కుంకుమ పడేలాగా చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు రేవతి, అవును, సీతనే ప్రీతి మోసంతో గెలవాలనుకుంది అని చెప్పి అంటుంది. మోసం ఏంటి, పోటీలో ఇలాంటివి జరగడం సహజం అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. చలపతి, కావాలని చేసిన దాన్ని సహజం అంటావేంటి చెల్లా అని చెప్పి అడుగుతాడు. ప్రీతి కావాలని చేయలేదు, పొరపాటున తగిలింది అంతే అని చెప్పి ఇంకా అర్చన అంటుంది. ఇంకా అప్పుడు సుమతి, కావాలని చేసినా పొరపాటున చేసినా ఇది పోటీకి విరుద్ధం అని చెప్పి ఇంకా సుమతి అంటుంది. జనార్దన్, న్యాయం ఎటువైపు ఉందో మీరే చెప్పండి అని చెప్పి జనార్దన్ అడుగుతాడు. ఇలా జరగడం దురదృష్టం, జరిగిన దాన్ని పొరపాటుగా భావించి ప్రీతిని క్షమిస్తూ సీతకి 15 నిమిషాలు టైం ఇద్దామని చెప్పి ఇంకా మాస్టర్ అంటారు. ఇంకా మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. సీత డ్యాన్స్ చేయలేకపోతే ప్రీతి గెలిచినట్టుగా పరిగణించాల్సి వస్తుంది, వెళ్ళి
డ్యాన్స్కి సీతను రెడీ చేయండి అని చెప్పి అనగానే ఇంకా సుమతి థ్యాంక్ యూ చెప్తుంది మాస్టర్ గారికి. మహాలక్ష్మి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సీత ఓడిపోయినట్టుగా డిక్లేర్ చేయొచ్చు కదా మాస్టర్, మళ్ళీ 15 నిమిషాలు టైం ఎందుకు ఇచ్చారని చెప్పి అడుగుతూ ఉంటుంది. 1 అవర్ టైం ఇచ్చినా సీతకు రాదు మాస్టర్, టైం వేస్ట్ అని చెప్పి ఇంక అర్చన అంటుంది. ప్రీతి గెలిచినట్టుగా అనౌన్స్ చేయండి అని అంటే ఇంకా అప్పుడు మాస్టర్ అలా జరగదు, నేను ముందే చెప్పాను పోటీలో అన్యాయమైన తీర్పే ఇస్తానని, అన్యాయమైన తీర్పు ఇస్తే ఆ నటరాజు నాకు కాలు లేకుండా చేస్తాడు మాస్టర్ అంటారు. ఇంకా ఒక పక్కేమో రామేమో టెన్షన్ పడుతూ ఉంటాడు. దాని ప్రీతి నేను చెప్పినట్టే చేసావని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. ఇప్పుడు అర్చన 15 నిమిషాలు కాదుగా అరగంట అయినా దానికి అల్లమంటలు తగ్గవని చెప్పి అంటుంది. హారమా మజాక, ఈ ట్విస్ట్ సీత ఎక్స్పెక్ట్ చేసి ఉండదని చెప్పి ఇంక గిరి అంటాడు. ఇలా చేయడం అన్యాయమే అనిపిస్తుంది అని అంటే న్యాయమే డాడీ, నేనే గెలవాలి అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది. సీత వదినే నా సొంత వదిన కావాలి అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది. దూరం వచ్చాక న్యాయం అన్యాయం అని ఆలోచించకు జన అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. సీత శివకృష్ణ ఇంటికి వెళ్ళిపోవాలి. అంబ ఇంకా ఫోన్ చేయలేదేంటని ఇంకా శివకృష్ణ ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. శివకృష్ణ చలపతికి ఫోన్ చేసి పోటీ ఏమైంది, సీత గెలిచిందనంటే లేదండి ఇంకా సీత కళల్లో కుంకుమ పడింది అని చెప్తాడు చలపతి. పోటీ అయిపోయినట్టేనా అంటే లేదండి ఇంకో 15 నిమిషాల్లో సీత డ్యాన్స్ చేయాలి, లేకపోతే సీత ఓడిపోయినట్టుగా ప్రకటిస్తారు అని చెప్పి ఇంకా చలపతి అనగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. సుమతి సీతని కళ్ళు మెల్లగా తెరువు సీత, మనకి ఎక్కువ టైం లేదంటే లేదు మేడం, నేను కళ్ళు తెరిస్తే కళ్ళు బగ్గుమంటున్నాయి, కళ్ళు తెరవలేకపోతున్నాను అని చెప్పి ఇంకా సీత బాధపడుతూ ఉంటుంది. రేవతి ప్లీజ్ సీత నువ్వు ఓడిపోకూడదు, ఎలాగలాగా ప్రయత్నం చెయ్యి అని చెప్తూ ఉంటే ప్రయత్నిస్తున్నాను పిన్ని అని చెప్పి ఇంక సీత అంటుంది. వల్ల కావడం లేదు అంటే కష్టమైనా ఓర్చుకో సీత అని చలపతి అంటాడు. తెరిచి డాన్స్ చేయకపోతే ఓడిపోతావు సీత అని చెప్పి ఇంకా సుమతి అంటుంది. ఇంకా కాపురాన్ని సరిదిద్దుకోలేవు, రాముకి దూరం అయిపోతావు సీత అని చెప్పి ఇంకా సుమతి అంటుంది. ఏం చేయండి టీచర్, రెప్పలు అసలు తెరవనివ్వట్లేదు, కళ్ళల్లో నిప్పులు పోసినట్టుగా ఉంది. సుమతి ఇంకా రేవతి చలపతికి మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఇంకా బయటికి వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.